పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాళ్ళు గెలిచిన నియోజకవర్గాల్లో ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించింది. ఆ సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేసింది. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేందుకు వీలుగా వ్యూహ రచనలో మునిగిపోయింది గులాబీ పార్టీ. పార్టీ మారిన ఎమ్మెల్యేల అసెంబ్లీ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నిక రావటం ఖాయమని భావిస్తున్న బీఆర్ఎస్ అక్కడ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఖైరతాబాద్తో పాటు పలు నియోజకవర్గాలలో పార్టీని బలోపేతం చేస్తున్న గులాబీ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని షేర్లింగంపల్లి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆదివారం షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు షేర్లింగంపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మనమే అధికారం రాబోతా ఉన్నాము అని తెలియజేస్తా ఉన్నాం. మనం కోరుకున్నది ప్రజలకు ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఖచ్చితంగా ప్రజలకు వివరించాలి. ఈ 420 హామీలను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిందో మన కార్యకర్తలను ఏకమై ప్రజలకు వివరించి ప్రజల పక్షాన నిలబడాలి. షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని అన్నారు. కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం పేదలందరూ సంతోషంగా ఉంటే తెలుసుకుందాం 10 మందితో రాజీనామా పెట్టి ఎవలేందో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజుగా చూసుకుంటే అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. అంతేనా? ఒకటి మాత్రం పక్క తెలంగాణలో సామెత ఉంది. పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. పొట్టోడిని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోడిని ఎత్తి పోషమ్మ కొడుతుంది. అంటే దేవుడు ఉంటాడు, చూస్తాడు. ఇట్లా లుచ్చా పనులు చేసే ఏ నాయకుడినైనా బరాబర్ మడత పెట్టి కొట్టే రోజులు తప్పకుండా వస్తాయి. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇవ్వటం, అనర్హతపై సుప్రీంకోర్టు గడువు దగ్గర పడుతూ ఉండడంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న చోట బై ఎలక్షన్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేలా వ్యూహ రచన చేస్తోంది బీఆర్ఎస్.